మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లోని భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘాట్ రోడ్లోని ప్రమాదకరమైన వాలసింగ్రీవుల మలుపు దగ్గర సాంకేతిక లోపంతో లారీ ఆగిపోయింది. దీంతో రెండు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. వీటిలో బస్సు కూడా ఉన్నాయి. భద్రాచలం నుంచి కాకినాడ అలాగే రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సులో వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. మారేడుమిల్లికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ట్రాఫిక్ ఆగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని తొలగించే పనిని చేపట్టారు. ఉమ్మడి గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లని భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘాట్ రోడ్లోని ప్రమాదకరమైన వాలసింగ్రీవుల మలుపు దగ్గర సాంకేతిక లారీ లోపం ఆగిపోయింది. దీంతో రెండు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. వీటిలో బస్సులు కూడా ఉన్నాయి. భద్రాచలం నుంచి కాకినాడ అలాగే రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సులో వందలాది ప్రయాణికులు ఉన్నారు. మారేడుమిల్లికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ట్రాఫిక్ జామ్ ఆగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని తొలగించే పనిని చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, సౌజన్య, ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఈ ట్రాఫిక్ సమస్య ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం మారేడుమిల్లి పోలీసులు ఈ ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమై ఉండడం జరిగింది. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్ లో ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రస్తుతం తలెత్తింది. వాలసింగ్రీవుల ప్రమాదకర మలుపు వద్ద సాంకేతిక లోపంతో భారీ లారీ అనేది నిలిచిపోవడం జరిగింది. అయితే ఇది మలుపులో నిలిచిపోవడంతో అటు ఇటు వెళ్లేందుకైతే భారీ వాహనాలకు ఇబ్బందికరంగా మారింది. ఈ కారణంగా భద్రాచలం మీదుగా కాకినాడ, గోకవరం డిపోలకు చెందినటువంటి బస్సులు అయితే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అటు బస్సులే కాదు, వాహనాలు అంటే లారీలు కూడా నిలుపుదల అవడంతో ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య కిలోమీటర్ల పైగానే నిలిచిపోవడం జరిగింది. మారేడుమిల్లి పోలీసులు అయితే ఈ సమస్యను క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో నిలిచిపోయినటువంటి లారీని పక్కకి తీయడం కూడా చాలా అంటే ఇబ్బందికర పరిణామం. ప్రస్తుతం ఆ లారీ ఉన్నటువంటి సమస్యను అంటే క్లియర్ చేసి తర్వాత ట్రాఫిక్ సమస్య అంతటినీ కూడా క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు గత 20 రోజులు కూడా సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో ఒక రాత్రి మొత్తం కూడా ట్రాఫిక్ సమస్యతోనే వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొనడం జరిగింది. గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో ఈ సమస్య వాళ్ళ రాత్రి వరకు కూడా ఈ మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్ లో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు తెల్లవారుజాము వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ అంటే పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ రోడ్లో వెళ్ళేటువంటి వాహనదారులు, ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడాలని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ట్రాఫిక్ క్లియర్ కావడానికి మరొక 5-6 గంటల పైన పట్టే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ గణేష్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లోని భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘాట్ రోడ్లోని ప్రమాదకరమైన వాలసింగ్రీవుల మలుపు దగ్గర సాంకేతిక లోపంతో లారీ ఆగిపోయింది. దీంతో రెండు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. వీటిలో బస్సులు కూడా ఉన్నాయి. భద్రాచలం నుంచి కాకినాడ అలాగే రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సులు వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. మారేడుమిల్లికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ ట్రాఫిక్ జామ్ ఆగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని తొలగించే పనిని చేపట్టారు.